ఏంటండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం ఏదో పూర్తయింది. మరి ఈ సంవత్సర కాలం వ్యవధిలో వీళ్ళు ఎలా చేస్తున్నారంటారు? వీళ్ళు బాగా చేయటంలే, మాకు నచ్చలా. మాకే రైతు భరోసా చేస్తాండు. రైతులు రోజు డేట్లు ఇస్తున్నారు. ఈ మే నెలలో ఇస్తాము, జూన్ నెలలో ఇస్తాము, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు చెప్పాను. ఆగస్టు రోజులు పోతున్నాయి కానీ మాకు రైతు భరోసా రావట్లే. మేము రైతులే కష్టపడుతున్నాం, మాకేం రూపాయి ఆదాయం లేదు, అందరూ ఇబ్బంది పడిపోతున్నాం. దానివల్ల మాకు గబానా రైతు భరోసా ఇస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని వాళ్ళు చెప్పినవి చేయాలా, ఒకటి చేసి కాదు. మళ్ళా ఆర్బర్స్ నిధి అని అన్నీ ఉన్నాయి, అన్నీ చేయాలా. మళ్ళా ఫ్రీ బస్ అని రేపు ఇస్తామని అన్నారు, అది చేయాలా. అన్ని చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం బాగా చేస్తే మేము బాగుందంటాం, లేకుంటే జగన్ ప్రభుత్వం బాగుందంటాం. కాదు, జగన్ అప్పులు చేసిపోయాడు, పథకాలు అప్పులు చేసిపోయినట్టు పథకాలు ఇచ్చిండు. నువ్వే ఈ అప్పులు చేయకుండా నువ్వు పథకాలు ఇస్తుండవు, నువ్వు కూడా చేస్తావు. చేయకుండా ఎవరు చేస్తారా? అప్పులు చేసేదమ్మా, మీ సొంత డబ్బు ఊరు పెట్టాలా, అందరూ అప్పులు చేసి పెడతా ఉండేది. అదే వాళ్ళు చేసినదే, వీళ్ళు చేసినదే, అందరూ అప్పులు చేస్తానేవారు. రాజధాని కడుతున్నాను నేను, పోలవరాన్ని కడుతున్నాను అన్నాడు కదా. కడుతుండ్రు, రాజధాని కడుతుందంటే ఎవరికి మేలు జరుగుతుందో, మాకేం మేలు జరగడం లే. అమరావతిని రాజధాని చేస్తున్నాడు, చేస్తుండ కరెక్టే, మాకు మేలు జరగడం లే. మాకు రాజధాని ఏదా? అమరావతి అంటే ఆడాడో గట్టా. మా జిల్లాలో అసలు అమరావతి లేదు, ఏమి లేదు. ఏంటి మరి ఈరోజు నెల్లూరు పర్యటనకు వస్తున్నారు జగన్ గారు. ఎక్కడ చూసినా కూడా పట్టుమని ఒక 20 మంది, ఒక 200 మంది కూడా కనబడట్లేదు కదా. 200 మంది కనబడకపోతే పోలీసు వాళ్ళు ఒక్కరిని రాణిస్తుండ్రా? మేము ఎక్కడ వచ్చామా? పదలకూరు మాది. చాలా మంది అడవిలో వచ్చినాం. అడవిలో వచ్చే కూడా మమ్మల్ని రానిలే పోలీసులు. అడవిలో కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు. దంతోళ్ళు అడవిలో జామాల్లో పోలీసు వాళ్ళు రానిలే. కాదు, అసలు అడవిలో నుంచి ఉండరు. మేము ఎందుకంటే రాణి పాయిస్తున్నా, ఏ దారి వచ్చినా రానిట్టులే. మళ్ళీ ఏ రానిపోయినప్పుడు ఇప్పుడు అంత అడవిలో అంత ఇబ్బంది పడితే ఈయన కోసం రావాల్సినంత అవసరం ఏంటి? అభిమానం వాళ్ళు వచ్చినాం. ఏం చేశాడు అంతగా? ఏం చేశాడు అంత అభిమానం? చేసిందే కదా, చేయకపోతే మేము అభిమానం ఎందుకు వస్తుంది జనాల్లో? చేస్తేనే అభిమానం. అదే చెప్పినట్టు చేశాడు, చెప్పని కూడా చేశాడు. లేదు, 5 సంవత్సరాల్లో అరాచకం చేశారు. చేయలేదని మేమంటున్నా. అరాచకం అనేది జరగల. అరాచకం చేయబట్టే 11 సీట్లు కట్టబెట్టారంట జగన్ కి. 11 సీట్లు కట్టబెట్టింది అవన్నీ మా అందరికి తెలుసు. అందరికి తెలియని ఏం కాదు, అవన్నీ తెలిసినట్టే. ఎట్టొచ్చింది 11 సీట్లు వచ్చింది, 2 సీట్లు వచ్చింది, అవన్నీ కాదు. అవి ఎట్టొచ్చింది అందరికి తెలుసు. నువ్వు చేసి నీ చూపిస్తే సరిపోద్ది. అవి చెప్పకుండా ఉంటే బయటికి 11 దాకా 20 వస్తా. రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంట. భయపడుతున్నావు, పోలీసు వాళ్ళు చూసి మేము భయపడి కదా లెగించేది. లేకుండా ఎందుకు వస్తాం ఎక్కడికి? ఆడవును ఆడ పోలీసు వాళ్ళు రానిస్తుంటే కదా, వాళ్ళు కొడుతుంటే భయపడక. ఇప్పుడు నిన్ను కొడతాడు దెబ్బలో, నువ్వేందుకు మాట్లాడుతావా? ఎలా నువ్వా? అదే మమ్మల్ని అటు కొడతాం పోలీసు వాళ్ళు. అందుకని మేము లగిస్తాం పక్కే. యాభై 10 మంది నువ్వు సాధనితే ఊడు ఉంటాడు, కడుతుంటే ఊడైనా వస్తాడు, సాధనితే ఊడు వస్తాడా? అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ.